కాలుష్య రహితంగా హైదరాబాద్ ని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు ప్రణాళికలు రచించనున్నారు. నగరానికి ఐకానిక్ గా మూసిని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇటు జిల్లాలో పర్యటించిన మంత్రులు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కాలుష్య రహిత సిటీకి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హెచ్ఎండీఏపై సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్పై అధికారులు ఫోకస్ చేయాలని చెప్పారు. కో అర్బన్ రీజియన్ లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చైనా నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మనకు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. ప్రజాప్రభుత్వంలో ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే సన్నబియ్యం అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాండూరు నియోజకవర్గంలో పర్యటించిన భట్టి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నామన్నారు. జీరో వడ్డీ, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా తమ ప్రభుత్వ విజయాలన్నారు మంత్రులు. ఈ రోజు ఈ 95 లక్షల కుటుంబాలకు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీ లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 22,000 పైచలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులను ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ సూర్యాపేట, నకరేకల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం కేవలం ప్రజా ప్రభుత్వానికే సాధ్యమన్నారు మంత్రులు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కి సాధ్యం కానిది 2 ఏళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు మంత్రులు. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విషయాన్ని ఇప్పుడున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి, ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి. మేము సంకల్పంతో ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ, ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎవరు ఊహించే విధంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వైద్యం, విద్యకి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి సిద్ధన్నపేటలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 10 ఏళ్లు ప్రజలను మోసం చేసి కేసీఆర్ పాలించారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లాకు 10,000 ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు వివేక్. ఇందిరమ్మ ఇల్లులో సుమారు 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి, మనకు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు మోసం చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని విమర్శించారు మంత్రి సీతక్క. మెదక్ జిల్లా నార్సింగ్ లో పర్యటిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత సీఎం రమేష్ తనతో కేటీఆర్ మాట్లాడిన విషయాల ఆధారాలతో నిరూపిస్తా అన్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి డిపాజిట్లు రాలేదన్నారు. అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలి కానీ అడ్డుకోవడం సరికాదన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కై రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు, సలహాలు, మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి. ఇందిరమ్మ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి.
నారాయణపేటలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి తీర్తామని చెప్పారు. వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు వాకిటి. ఈ ఆర్థిక మాంద్యంలో కూడా తెలంగాణ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎవరు ఊహించే నియోజకవర్గానికి కూడా 75 కోట్ల విలువైనటువంటి 3,500 ఇల్లు ఇస్తారు ఎప్పుడు ఊహించాలి. కాబట్టి మీ అందరితో కోరుతావున్నా వీరందరూ కూడా మొన్న ఒకరు మాట్లాడుతూ మా మహిళా సోదరి మనందరూ కూడా బస్సులో ఫ్రీ ఎక్కుతున్నాం సంతోషంగా లేరా, 200 యూనిట్ల కరెంటు బిల్లులు ఫ్రీగా చేస్తున్నాం సంతోషంగా లేరా. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ బిల్లులను వెంటనే ఆమోదించాలని, లేదంటే 4-5 రోజుల్లో ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు మంత్రులు.